వైసీపీ ఘోర పరాజయం తర్వాత త్వరగానే రికవరీ అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీని గాడిలో పెట్టే పనిలో పడినట్లు కనిపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే అన్ని ఆందోళన కార్యక్రమాలకు స్థానిక నేతలే హాజరయ్యారు తప్ప ఎక్కడా అధినేత జగన్ పాల్గొనకపోవడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీక్షలు, పాదయాత్రల పేర్లతో జనానికి దగ్గరైన ఆయన ఈసారి ఎందుకు నిరసన కార్యక్రమాలకు హాజరు కావటం లేదన్న చర్చ జరుగుతోంది. ఆయన హాజరు కాకపోవటానికి కారణాలేంటి? సార్ టైం చూసుకొని వస్తారా, లేకపోతే వేరే స్కెచ్లు గీస్తున్నారా? వైసీపీ స్థాపించి 13 ఏళ్లవుతుంది. పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట తల్లి విజయమ్మ ఒక్కరే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ లో చీలిక తెచ్చి 2012లో ఉప ఎన్నికలకు కారణమయ్యారు. అదే సమయంలో అక్రమాస్తుల కేసులో ఇరుక్కొని 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైల్లో గడిపి వచ్చారు. తండ్రి వైఎస్ సెంటిమెంట్, జైలు సానుభూతి కలిసి వచ్చి 2014లోని అధికారంలోకి వస్తానని కలలు కన్నారు. తర్వాత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 సీట్లతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇక 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ప్రగల్భాలు పలికారు. 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీని చావుదెబ్బ కొట్టాయి. 151 సీట్ల నుంచి ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఇప్పుడప్పుడే ఆ పార్టీ కోలుకోలేదని అందరూ భావించారు. అయితే అధికారం కోల్పోయిన మొదటి నెల నుంచి కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టిన జగన్ వైసీపీని సెట్ చేసే పనిలో పడినట్లు కనిపించారు. పార్టీ నుంచి పోయేవాళ్లు పోతున్నా ఆయన మాత్రం కొత్తగా వచ్చేవారు వస్తారన్నట్లు ఉన్నవారితోనే రాజకీయం చేస్తున్నారు. పార్టీ క్యాడర్తో సహా లీడర్లకు కూడా దిశానిర్దేశం చేస్తూ పార్టీని గాడిలో పెట్టడానికి నానా పాట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ మాజీ ముఖ్యమంత్రి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా ఓ కార్యక్రమం, పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైసీపీ మొదట చేపట్టిన రైతు ధర్నాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయినా విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట అంటూ హడావిడి చేయించారు. అటు కూటమి ప్రభుత్వం కుదురుకోవడానికి అసలే టైమే ఇవ్వకుండా విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అధికారం కోల్పోయాక ఆ పార్టీ నేతల ఆగడాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే వాటిని డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ విమర్శిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. అంతవరకు బాగానే ఉన్న వైసీపీ చేపట్టిన 2 నిరసన కార్యక్రమాలను స్థానిక నేతలే ఎవరి జిల్లాలో వారు హాజరయ్యారు. ఓటమి తర్వాత జనానికి ముఖం చాటేసిన పలువురు నేతలు జగన్ కు కంటి తడుపులా బయటకు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మళ్లీ మాయమయ్యారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన జగన్ ఎక్కడా ఆ నిరసనల్లో పాల్గొనలేదు. విద్యుత్ పోరుబాట సమయంలో పులివెందులలోని జగన్ ఎక్కడో చోట నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావించాయి. అయితే ఆయన మాత్రం ఎక్కడా పార్టిసిపేట్ చేయకుండా నిరసన కార్యక్రమం రోజు పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లడం ఆ పార్టీ నాయకులకు షాక్ ఇచ్చిందట. వైసీపీ ఆవిర్భావం నుంచి దీక్షలు, పాదయాత్రలతోనే జగన్ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. 12 గంటలు, 24 గంటలు, 48 గంటలంటూ వినూత్న రీతుల్లో దీక్షలకు పిలుపునిచ్చారు. దాదాపు ప్రతి దీక్షకు ఆయన కూడా హాజరయ్యారు.
2014లోని వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నా అది సాధ్యపడలేదు. ఆ క్రమంలో అధికారంలోకి రావడానికి ఆయన వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. ఓవైపు వరుస దీక్షలు చేస్తూనే మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో వామపక్షాలతో పాటు ఎంఆర్పీఎస్ కూడా జగన్ దీక్షలకు సంఘీభావం ప్రకటించి కొన్ని దీక్షల్లో కలిసి పాల్గొన్నాయి. తర్వాత నవరత్నాల హామీలు, ఒక ఛాన్స్ ప్లీజ్ నినాదంతో జగన్ అధికార పగ్గాలు చేపట్టారు. నవరత్నాలే తిరిగి తనను గెలిపిస్తాయన్న లెక్కలతో ధీమాపోయిన జగన్ స్వయం కృతాపరాధాలతో 5 ఏళ్లకి అధికారం కోల్పోయారు. ప్రతిపక్ష నేత హోదా దక్కించుకునే అవకాశం లేని ఆయన అదే కావాలని మంకు పట్టుబడుతూ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. మళ్లీ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఆ క్రమంలో జిల్లాల ప్రకటనలు చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని ప్రకటించి అందరం కలిసి ప్రజల్లోకి వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనవరి నెలాఖరు నుంచి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పర్యటిస్తానని, ప్రతి బుధవారం, గురువారం జిల్లాలోని నిద్ర చేస్తానంటూ ఆ ప్రోగ్రాంకి కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా ఫిక్స్ చేశారు. గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది. కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికిరం. నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను. ప్రతి బుధవారము, ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంత చేస్తే జగన్ ఇప్పుడు ఫారిన్ టూర్లో ఉన్నారు. కుమార్తె స్నాతకోత్సవం అంటూ లండన్ వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అందులో పాల్గొనలేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలతో ఆయన పాల్గొనకపోవడం ఆ పార్టీ క్యాడర్కు మింగుడు పడడం లేదంట. ఆయన విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడానికి నిరసనగా జనవరి 3న ఓ నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. అయితే విద్యార్థులకు పరీక్షల సమయం కూడా కావడంతో దాన్ని ఈ నెల 29కి వాయిదా వేశారు. పార్టీ అధినేత జగన్ కనీస కార్యక్రమానికైనా హాజరవుతారని వైసీపీ శ్రేణులు భావించారు. ఆ డేట్ దాటిపోయింది. మాజీ సీఎం లండన్ నుంచి రిటర్న్ ఫ్లైట్ ఎక్కలేదు. ఆ ఆందోళన కార్యక్రమం అతి గతి లేకుండా పోయింది. ఆ క్రమంలో జగన్ ఎప్పుడు తిరిగొస్తారు, మళ్లీ జనంలోకి వస్తారా అని పార్టీ వర్గాలు తెగ చర్చ జరుగుతుందట. For more videos like this, subscribe Big TV channel.